ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయంలో దేవుడే ఏర్పాటు చేసిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 22వ అధ్యాయం. లూకాసు వార్త 22వ అధ్యాయము 41వ వచనం నుంచి 41, 42 వచనాలు మనం చదువుకుందాం. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు అయిన యేసు మరణమునకు తను తాను అప్పగించుకుంటున్నటువంటి సమయంలో ప్రభు అయిన యేసు చేసినటువంటి అద్భుతమైన ప్రార్థన ఇది. మరి దీంట్లో ఈ ప్రార్థనలో మనం గమనించినట్లయితే ప్రభు అయిన యేసు ఎల్లప్పుడూ తండ్రి చిత్తానికి తను తాను అప్పగించుకునేటువంటి అద్భుతమైన కుమారుడిగా మనకు కనిపిస్తున్నాడు. తండ్రి యొక్క చిత్తం ఏదై ఉందో అది గ్రహించి దానికి లోబడే కుమారుడిగా మనకు కనిపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు అయిన యేసు ఈ భూమి మీదకి రావడమే తండ్రి యొక్క చిత్తం ఏదై ఉందో అది నెరవేర్చుటకు సంపూర్ణంగా అప్పగించుకున్నటువంటి అద్భుతమైన కుమారుడిగా, దేవుని కుమారుడిగా ఆయన భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. అందుకే ప్రభు అయిన యేసుని మనం జీవితాన్ని మనం గమనిస్తే మరి లూకాసు వార్త 2వ అధ్యాయము మరి 49వ వచనం మనము చదువుదాం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అని వారితో చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ప్రభు అయిన యేసు 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు మరి ఆయన యెరూషలేము దేవాలయంలో చేరి ఒక దినమంతా కూడా అక్కడ ఉన్నటువంటి యాజకులతో, మత పెద్దలతో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వారి తల్లిదండ్రులు, అయ్యా నిన్ను వెతుక్కుంటూ మేము ఇంత దూరం వచ్చాము అని మరియా యోసేపు చెప్తూ ఉండగా 12 ఏళ్ల వయసులోనే యేసు ప్రభు ఒక సత్యం ఎరిగినటువంటి అద్భుతమైన దేవుని కుమారుడిగా ఆయన మాట్లాడుతున్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఆ 12 ఏళ్ల వయసులోనే తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను అనే గ్రహింపు కలిగినటువంటి వ్యక్తిగా మనము ప్రభు అయిన యేసుని చూస్తున్నాం. ప్రభు అయిన యేసు జీవితము మనందరికీ ఒక గొప్ప మాదిరి ఉన్నది. మరి దేవుని బిడ్డలుగా ఆయన ఏ విధంగా తన తండ్రికి లోబడ్డాడో మనం కూడా పరలోకపు తండ్రి యొక్క కుమారులు, కుమార్తెలై ఉన్నాం. మరి ఆయన చిత్తానికి మనము లోబడి వారిగా ఉండాలి. ప్రభు అయిన యేసుని పోలి లోబడే స్వభావం మనం కలిగి ఉండాలి. ప్రభు అయిన యేసు వలె లోబడే వారిగా మన జీవితాలని దేవునికి సమర్పించుకోవాలి. ఎందుకంటే ఆయన జీవించిన జీవితము మనకు ఒక అద్భుతమైన మాదిరి. మరి తండ్రి యొక్క చిత్తము సంపూర్ణంగా నెరవేర్చేందుకు ప్రభు అయిన యేసు తన ప్రాణమునే బలిగా అర్పించడానికి సంపూర్ణంగా దేవునికి లోబడ్డాడు. మరి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలోకి మనం వెళ్తే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము మరి 10వ వచనం దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి తన ఏకైక కుమారుడైనటువంటి యేసయ్యను నలగొట్టుటకు
సిలువకు అప్పగించుటకు, ఆయనకు వ్యాధి కలగజేయుటకు, అపరాధ పరిహారార్థ బలిగా అప్పగించుటకు ఆయన ఇష్టపడ్డాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తండ్రి యొక్క ఇష్టమును నెరవేర్చుటకు వచ్చినటువంటి అద్భుతమైన కుమారుడిగా మరి లూకా 22:42 ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే, నా ఇష్టం కాదు నీ చిత్తం సిద్ధించాలి. నా ఇష్ట ప్రకారంగా నేను జీవించను, తండ్రి ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను. హల్లెలూయా. ఆ విధంగా ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు కాబట్టి తండ్రి ఉద్దేశం అతని వలన సఫలమైందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చి ఆయన అనేకులను రక్షణలోనికి నడిపిస్తున్నాడు. అనేకులని తన యొద్దకు ఆకర్షించుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మరి 3వ వచనం నుంచి 6వ వచనం దాకా మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది. ఇక్కడ మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనను ఏర్పరచుకొనెను. హల్లెలూయా. దేవుడు నీ పట్ల కలిగినటువంటి ప్రణాళిక జగత్ పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేయబడింది. ఏమిటి ఆ ప్రణాళిక? ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, ఆయన కార్చిన రక్తము ద్వారా, బలియాగము ద్వారా నీ ఆత్మ రక్షించబడాలి. నీవు ఆత్మ రక్షించబడ్డమే మట్టుకు కాదు, నీవు దేవుని కుమారునిగా మారాలనేది దేవుని సంకల్పం. హల్లెలూయా. దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై. హల్లెలూయా. కాబట్టి నిన్ను తన రక్తంతో కడగడం మట్టుకే కాదు, నిన్ను దేవుని కుమారునిగా మార్చుకోవడం దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ఆయన నిన్ను తన కుమారుడిగా మార్చుకున్నటకు తన ఏకైక కుమారుడైన యేసయ్యను బలిగా అర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ ఏకైక కుమారుడైనటువంటి యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, ఈ దినమున ఆయనకు అనేక మంది కుమారులు, తండ్రికి అనేక మంది కుమారులు ప్రభు అయిన యేసు మూలముగా, యేసు ద్వారా తండ్రికి కలుగుతూ ఉన్నారు. హల్లెలూయా. వారిలో నీవు నేను దేవుని కుమారులమై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం. హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసు యొక్క రక్తము ద్వారా, మరి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చెప్తుంది, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన యొక్క రక్తం వలన నీకు విమోచన. దేని నుంచి విమోచన? మన ప్రాచీన పాప జీవితమునకు ఆయన విమోచన ఇస్తూ మన అపరాధములకు క్షమాపణ కలగజేసి ఆయన మనలను తన పిల్లలుగా, తన బిడ్డలుగా చేసుకుంటున్నాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, గలతీ 4వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదివితే దేవుని వాక్యం చెప్తుంది, కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వారయ్యారు. హల్లెలూయా. మనము దేవుని బిడ్డలుగా మారడానికి, దేవుని యొక్క కుమారులుగా మారడానికి ప్రభు అయిన యేసు
తండ్రి చిత్తాన్ని మరి కల్వారి శిలువ మీద నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. ఆయన తన తండ్రి చిత్తానికి లోబడినందువలనే ఈ దినము నువ్వు దేవుని బిడ్డవుతున్నావు. మరి దేవుని వాక్యం చెప్తుంది ఆ 4 అధ్యాయము 6, 7 వచనముల్లో, మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవుకి దాసుడు కావు, కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు అని చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని కుమారుడు అని నాకెట్ట తెలుసు, నేనెట్ట దేవుని బిడ్డనవుతాను అంటే, దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేరి నాయన తండ్రి అని మొరపెట్టే అనుభవంలో నీ దేవుని నువ్వు తండ్రి అని పిలిచే ఆ గొప్ప ధన్యతను దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇకపై నువ్వు దాసుడు కాదు, ఒక అన్యుడు కాదు, కానీ దేవుని కుమారుడై ఉన్నావు. నేను దేవుని కుమారుణ్ణు అని మనం ధైర్యంగా చెప్పదగిన వారమై ఉన్నాం. నేను దేవుని బిడ్డనై ఉన్నాను అని ధైర్యంగా చెప్పే అర్హత దేవుడు దయచేశాడు. హల్లెలూయా. ఈ లోకం అనొచ్చు, ఈ లోకం మాట్లాడచ్చు, నువ్వు ఎట్లా దేవుని బిడ్డ అవుతావు, నీకు దేవునికి ఏంటి సంబంధం, నువ్వు ఎలా దేవుని బిడ్డను అవ్వగలవు, నేను దేవుని బిడ్డను నువ్వు ఎలా చెప్పగలవు అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు మూలముగా నేను దేవుని బిడ్డను అవుతున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తు కార్చిన రక్తము ద్వారా నేను దేవుని బిడ్డగా మారుతున్నాను. నేను ఈ లోకంలో ఏ కుటుంబంలో పుట్టినా, ఏ వంశంలో పుట్టినా, ఏ ప్రాంతంలో పుట్టినా, యేసుని సొంత రక్షకుడిగా నేను అంగీకరించిన మరుక్షణము నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను. దేవుని బిడ్డగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడు? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమలో దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడంట. హల్లెలూయా. కాబట్టి మనము ఈ లోకంలో ఏ స్థానంలో ఉన్నా, ఎక్కడ మనం నివసిస్తున్నా, యేసుని సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించిన మరుక్షణము నిన్ను దేవుని బిడ్డగా దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనము యేసుని అంగీకరించిన మరుక్షణము మనము దేవునికి లోబడి జీవించే వారిగా ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు దేవుని ద్వారా ఏర్పరచబడిన కుమారుడై ఉన్నాడు. ఈ దినమున నువ్వు తండ్రి చిత్తానికి ఎలా లోబడుతున్నావు? దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా నిన్ను ఎన్నుకొనుటకు, ఏర్పాటు చేసుకుంటకు దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక 2000 సంవత్సరాల కిందట ప్రభు అయిన యేసుక్రీస్తు నెరవేర్చి ఉండగా, నిన్ను నన్ను రక్షించడానికి తన ప్రాణమునే బలిగా అర్పించి ఉండగా, మరి మనము దేవుని అనగా మన తండ్రి అయిన దేవునికి లోబడే బిడ్డలుగా ఉంటున్నామా? దేవుని యొక్క అత్యున్నతమైన ప్రణాళికలో నీవు నేను రక్షించబడ్డావు అనే ఒక సత్యము నీకు జ్ఞాపకం ఉందా? నువ్వు మర్చిపోయావా? రక్షణ అనుభవం నువ్వు పొందుకున్నావా? యేసును నువ్వు సొంత రక్షకుడిగా స్వీకరించావా? యేసు యొక్క రక్తముతో నీ పాపములు కడిగివేయబడ్డాయి అనే సత్యము నీకు తెలుసా? తిరిగి అదే పాప జీవితంలో మనం ఉంటున్నామా, లేదా తండ్రి చిత్తానికి లోబడి మనం నివసిస్తున్నామా? యేసు ప్రభువు అంటాడు, మరి యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనంలో, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అంటాడు. హల్లెలూయా. కాబట్టి నన్ను పంపిన నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన పని తుదముట్టించుటయే నాకు ఆహారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి తండ్రి యొక్క చిత్తం ప్రతి క్షణం నీ జీవితంలో నువ్వు ఎరుగుతున్నావా? ఆయన నీకు తండ్రి ఉన్నాడని నువ్వు గ్రహిస్తున్నావా? తండ్రి, ఈరోజు నేనేం చేయాలి? నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు. యేసు ప్రభువుని, నీ యొక్క ఏకైక కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుని
నా కొరకు బలిగా అర్పించుట ద్వారా, నా కొరకు ఆయన ప్రాణం పెట్టుట ద్వారా, ఆయన రక్తము చేత కడగబడిన అద్భుతమైన నీ కుమారుడిగా నన్ను ఎన్నుకున్నావే. జగత్పునాది వేయబడక మునిపే ఈ ప్రణాళికలో నన్ను ఏర్పాటు చేసుకున్నావే. మరి ఆ ప్రణాళికలో నన్ను నువ్వు ఎన్నుకున్నందుకు నేను ఇంకా నిన్ను బాధ పెట్టేవాడిగా నేను జీవించాలనా? నీకు లోబడకుండా నా ఇష్టానుసారంగా ప్రవర్తించడమే తండ్రి చిత్తం నెరవేర్చే కుమారుని చేసే పనుల? ప్రభు అయిన యేసు కొరకు కూడా మరి తండ్రి ప్రాణం పెట్టలేదు. కానీ నిన్ను కుమారుడిగా చేసుకోవడానికి తండ్రి ప్రభు అయిన యేసు రూపంలో భూమి మీదకి వచ్చి ఆయన నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కార్చిన రక్తపు చుక్కలు నిన్ను రక్షణలోకి నడిపించినాయి. మన పాప జీవితాన్ని, ప్రాచీన జీవితాన్ని కడిగి వేసిన తరువాత మనం తండ్రి చిత్తానికి ఎలా లోబడుతున్నాం? 12 ఏళ్ల వయసులోని యేసు ప్రభు ఏమంటున్నాడంట, నేను తండ్రి పనుల మీద ఉండాలి, నేను తండ్రి పని చెయ్యాలి, తండ్రికి నేను లోబడాలి. హల్లెలూయా. మరణ సమయం వచ్చినప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడు, నీ చిత్తమైతే ఈ గిన్నెను తొలగించయ్యా, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తం నెరవేరాలి. హల్లెలూయా. మరి అంత గొప్ప తండ్రి నీ పట్ల అత్యున్నతమైన ప్రణాళిక కలిగి తన రక్తముతో నిన్ను కడిగి రక్షించుకునింది మనము పరలోకపు తండ్రికి లోబడకుండా జీవించడానికే. పరలోకపు తండ్రి వేసినటువంటి ఆ ఉన్నతమైన ప్రణాళికలో నడవకుండా మనం ఇష్టానుసారంగా జీవించడానికే రక్షణ పొందుకుంది. దేనికోసం దేవుడు నిన్ను నన్ను రక్షించుకున్నాడు? దేనికోసము నిన్ను నన్ను ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు? అది మనము గ్రహించి జీవించుట దేవుని బిడ్డలుగా ఎంతో ముఖ్యమై ఉన్నది. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5-6 వచనాల్లో దేవుని వాక్యము ఈ విధంగా చెప్తుంది. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం. కాబట్టి రక్షణ అనుభవం పొందుకొని, మారు మనసు అనుభవం పొందుకొని, యేసు రక్తంతో కడగబడి దేవుని బిడ్డగా నువ్వు అయిన తరువాత ఇంకా దేవునికి లోబడకుండా, ఇంకా దేవునికి సమర్పించుకోకుండా మరి మనము తిరిగి పాప జీవితం, తిరిగి లోకానుసారంగా తప్పిపోతున్నటువంటి జీవితాలు జీవించే వాళ్ళు ఏం చేస్తున్నారట? యేసు ప్రభుని మరలా సిలువేస్తున్నారట. తిరిగి మనం నోటితో పాపం చేస్తున్నట్లయితే ఆ దినమున యేసు ప్రభుని మూతి మీద కొట్టినారట, అట్లా కొడుతున్నాం. కంటితో పాపం చేస్తుంటే ఆయనకి మరి ఆ ముళ్ళ కిరీటం కంటిలో గుచ్చుకొని ఆయన కన్ను పోయిందంట. ఆ విధంగా యేసయ్య కళ్ళకు మనం గాయాలు చేస్తున్నాం. మనం మన ఆలోచనలతో పాపం చేస్తున్నట్లయితే ముళ్ళ కిరీటం వేసి యేసయ్యను గుచ్చుతున్నాం. మన హృదయం పాపం చేస్తున్నట్లయితే యేసయ్య హృదయంలోనికి బల్లెం గుచ్చినట్లు మనం తిరిగి గుచ్చి యేసయ్యను శ్రమ పెడుతున్నాం. మన చేతులు కాళ్ళు పాపం చేయడానికి పరిగిస్తున్నాయంటే, దేవునికి లోబడకుండా జీవించడానికి ఈ చేతులు మరి పని చేస్తున్నాయంటే, దేవునికి ఇష్టం లేనటువంటి కార్యాలు ఈ చేతులతో కాళ్ళతో చేస్తున్నామంటే మనం చేతుల్లో కాళ్ళల్లో తిరిగి గాయాలు చేస్తున్నాం. ఎంతమంది ఇద్దరు మన దేవుని బిడ్డలని చెప్పుకుంటూ యేసు ప్రభుని గాయపరుస్తున్నారు, మరలా సిలువ ఎక్కిస్తున్నారు, మరలా సిలువ మరణానికి యేసయ్యను అప్పగిస్తున్నారు. ఎంతమంది దేవుని బిడ్డలైన మనము, యేసు ప్రభు అంటాడు, నన్ను వెంబడించువాడు ప్రతిరోజు తన సిలువ ఎత్తుకొని వెంబడించమని చెప్పాడు, కానీ నన్ను సిలువేయమని చెప్పి యేసయ్య చెప్పలేదు. మన శరీరాశలు, మన బలహీనతలు, మన పాపపు జీవితాన్ని సిలువేసి యేసు వెంట తండ్రికి లోబడి మనము నడవాల్సిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసు అద్భుతమైన
లోబడినటువంటి దేవుని కుమారుడు. ఆయన మనకు అద్భుతమైన మాదిరి. ఆయన వలె మనం కూడా తండ్రికి లోబడే బిడ్డలుగా ఉన్నప్పుడు మనల్ని బట్టి తండ్రికి మహిమ కలుగుతుంది. అట్టి జీవితం మనం జీవించేందుకు దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. జగత్ పునాది వేయబడక మునిపే నా పట్ల మీరు కలిగిన ఉన్నతమైన ప్రణాళికను బట్టి మీకు స్తోత్రాలయ్యా. తండ్రి, నా పట్ల మీరు కలిగిన ప్రణాళిక నెరవేర్చుటకు మీకు ఏకైక కుమారుణ్ణి నైనా కల్వారి సిలువలో నైనా బలిగా అప్పగించినందుకు మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయన నైనా సిలువలో కార్చిన రక్తము ద్వారా, యేసు కార్చిన ప్రతి రక్తపు చుక్క ద్వారా నైనా నాకు విమోచన కలగడమే కాదు, దేవుని కుమారునయ్యే అర్హతను మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్య, మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ విధంగా తండ్రి చిత్తానికి అప్పగించుకున్నారు, తండ్రి చిత్తానికి లోబడ్డారో అట్టి లోబడే మనస్సు మాకు దయచేయండి. లోబడే జీవితం. యేసు రక్తము ద్వారా నేను విమోచింపబడ్డాను, ఆయన గొప్ప శ్రమ వేదన పొందుల ద్వారా నేను క్రీస్తులో జన్మించాను అని ఎరిగిన వానిగా తండ్రికి లోబడే మనస్తత్వం నాకు అనుగ్రహించండి అయ్యా. లోబడే జీవితాన్ని నాకు దయచేయండి అయినా. నిజమైన మారు మనస్సు కలిగిన బిడ్డగా నైనా తిరిగి యేసుని సిలువ యొక్క యేసుని ఘనపరిచే జీవితం జీవించేందుకు మాకు సహాయం చేయమని, అట్టి మాదిరిగా యేసయ్య మీరు ఉండగా నిన్ను అనుసరించే జీవితాలు మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.